హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి అంటే మెయిన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 23వ తారీఖున డేట్ అనౌన్స్ చేయడం జరిగింది ఏపీఎస్సి. ఈ ఇష్యూకి సంబంధించి గత వారం నుంచి మనం అన్ని అంటే మన యూట్యూబ్లో కానీ అదేవిధంగా పేపర్స్లో కానీ వస్తూనే ఉన్నాయి. ఎగ్జామ్కి సంబంధించి రోస్టర్లో మిస్టేక్ జరిగినాయి అని చెప్పేసి రాష్ట్రం అంతా అభ్యర్థులు వాళ్ళ యొక్క బాధని తెలియపరుస్తున్నా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో హైకోర్టు అంటే నిన్న హీరింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టులో కూడా అంటే రిజల్ట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే మిస్టేక్ ఏపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్లో మిస్టేక్ జరిగితే అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ యొక్క డిమాండ్ ఏముందంటే కంపల్సరీగా అంటే రోస్టర్ని సెర్చ్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా ఇండియాలో కేసెస్ తీసుకుంటే అసలు ఈ రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే ఎగ్జామ్సే క్యాన్సిల్ అయిన దాఖలాలు ఉన్నాయి. కానీ అభ్యర్థులు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అడగట్లేదు. ఎందుకంటే రోస్టర్ మిస్టేక్స్ని సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టండి. ఇప్పుడు రోస్టర్ ఎగ్జామ్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది. ఇలానే మొండిగా ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్స్ రాస్తారు అభ్యర్థులు. తర్వాత కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారు, మళ్ళీ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పిల్లేస్తారు. దానివల్ల ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి జాప్యం జరుగుద్ది, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా. దీనివల్ల అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ కోసం కోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కోర్టులో కేసులు తేలిందాక ఇదంతా లేట్ అయిపోతుంది. కాబట్టి ప్రాసెస్ అభ్యర్థులు ఏమంటున్నారంటే ముందుగా రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో రోస్టర్లో మిస్టేక్ జరిగాయని చెప్పేసి ఏంటి అందరికీ తెలుస్తుంది ఓపెన్గా. దానికి సంబంధించి నోటిఫికేషన్ చదవండి. ఎవరైనా అంటే గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ ఏమి ఇచ్చినారు, ఎలా జరిగింది ఏంటనేది చూడండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసి చూడండి. చూస్తే ఎన్ని అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అంటే ఉమెన్ కానీ మెన్ కానీ ఎన్ని రిజర్వేషన్లు ఎట్లా రావాలి, ఓపెన్గా ఎలా ఉన్నాయి, ఏం పోస్టులు ఎలా జరిగింది అనేది ఆటోమేటిక్గా అందరికి అర్థమవుతుంది కదా. గౌరవ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దానికి సంబంధించి ఏంటి అభ్యర్థుల యొక్క డిమాండ్ ఒకటేనండి, రోస్టర్లో మిస్టేక్స్ని సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా నేను కూడా రాష్ట్రంలో ఉన్న అందరి అభ్యర్థుల తరఫున ఫోకస్ ఇండియా తరఫున నేను కూడా నాకు విన్నపం ఏంటంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఎగ్జామ్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి, మిస్టేక్స్ సెర్చ్ చేసిన తర్వాత అవకాశం కల్పించండి రాయడానికి. దాంట్లో ఇబ్బంది ఏముంది? అభ్యర్థులే ఎగ్జామ్ రాయాలనుకుంటున్న అభ్యర్థులే సెర్చ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమంటున్నారు కదా, దాంట్లో ఇబ్బంది ఏముంటుంది? ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటారంటే మళ్ళీ చేసుకుంటారు. తర్వాత పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ 1కి 3 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు కదా. రాయాలన్న అభ్యర్థి ఎలా అయినా ఎగ్జామ్ రాస్తాడు, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా ఎన్నిసార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా. జాబ్ కొట్టాలనే అభ్యర్థి ఎట్లయినా సరే ఎంత ఇబ్బంది, ఇప్పుడు జాబ్ కొట్టాలని ఎంత ఇబ్బంది ఉన్నా కానీ దానికోసం స్టిక్ అనే ఉంటారు. గౌరవ ప్రభుత్వం అయినా సరే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు అయినా సరే ఈ విషయం గురించి ఆలోచించండి. ఈ గ్రూప్ 2కి మెయిన్ ఏంటంటే విలేజెస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అభ్యర్థులు రావడం జరుగుతుంటుంది. చాలా అంటే జాప్యం జరుగుతా కొద్దీ టైం వేస్ట్ అవుతా ఉంటుంది, మనీ వేస్ట్ అవుతా ఉంటుంది. అందుకని చెప్పేసి క్లియర్ కట్గా ఎగ్జామ్ రాసిన తర్వాత రోస్టర్ని సెర్చ్ చేసే కంటే ఎగ్జామ్ కంటే ముందే రోస్టర్ని సెర్చ్ చేసి దయచేసి ఎగ్జామ్ పెట్టగలమని నేను కోరుకుంటున్నానండి నా తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.